నువ్వు జాబ్ చేయట్నే బావురా? ఏం జాబ్ చేయట్లేరు ఇంతకు? నీకేం ఓలరా నీకు కొలువులు ఇచ్చేటిది? ఎక్కడ చేయట్టు? మంచిగా జాబ్ చేస్తున్నా అని అంటున్నావు. ఇంతకు ఎక్కడ ఇయ్యటిరా నీకు జాబు? మళ్ళీ ఇంకా నువ్వు అడుగుతావు నాకు? మన 3 నెలల కింద పెట్టింది కదా మా సౌపతకాలందరికి వచ్చింది జాబు. మన రామరావు పటేల్ సార్ పెట్టిండు 3 నెలల కింద. ఇప్పుడు కూడా పెట్టాల్సిండి ఇంకా బుధవారం నాడు. అందుకోసం మరి నేను ఇంతగానో టిక్ టాక్లో తయారైనా పోనందుకు నాకు కూడా వస్తుంది. మరే సీన్గా అన్నా, రామరావు పటేల్ సారు అప్పట్లో కంపెనీలకు పిలిచి అవునా జాబ్ మీద పెట్టిండు. అప్పట్లో వచ్చింది అవునా. కానీ ఇప్పుడు నీకు కొలువురు ఇచ్చేటోళ్ళు వాళ్ళరా. ఇంతకు నువ్వు ఏం చదువుకున్నావురా? అన్నా నేను 2 క్లాసులు 2వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినా. ఇంకా 2 సార్లు ఫెయిల్ అయినా. మరి దిచ్చిరిపోడా 2వ తరగతి 3వ తరగతి చదివితే ఇయ్యర్రా కొలువులు? ఇస్తాలన్నా. నీకేం గుర్తు? నేను మంచిగా ఇగో మా దోస్తు గారిది కార్ కిరాయి పెట్టుకొని వచ్చి మంచిగా టిక్ టాక్ లో తయారైనా. అది వెళ్ళు. నేను ఆఫీసర్ కదా కొట్టా, నీకు ఇష్టం లేదా? ఆఫీసర్ తిరిగినే కొడుతున్నావు. మరి నీ ఏషం చూస్తేనే అర్థమవుతున్నది నువ్వు ఏం చదువుకున్నావో తెలుస్తున్నది. అర్థమైందా? ఒరే బిత్తిరివాడా, ఇంతకు 2-3 చదువుకుంటే ఆ కొలువులు ఇయ్యాలరా? అది వెళ్ళు. 10వ తరగతి 11, 12 తరగతులు అవునా డిగ్రీ చదువుకున్న వాళ్ళకే ఆ కొలువులు. ఎందుకంటే మన ప్రాంతంలో ముదోల్ నియోజకవర్గంలో చాలా మంది కూడా బాగా మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ కొలువు జాబ్ మేళా అనేటటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. అదే రాపిచ్చిరిపోడా, నువ్వైతే సర్రుమని పోగానే నీకు సర్రుమని జాబ్ ఇయ్యర్రా. అసలు నువ్వు ఇంకా నాకు అనకు, ఎప్పుడు నాకు అడ్డమేస్తావు మళ్ళా. ఒరే అట్లా కాదురా, చెప్పేది నీకు అర్థం కాదురా. 2, 3 చదువుకుంటే ఇయ్యర్రా నీకు. అనా మరి నా దోస్తుగాళ్ళు అందరికి చెప్తా నేను. ఇక 10, 11, 12 ఇట్లా కితాబులు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తా నేను. చెప్తారే ఖాళీ తిరిగాటిళ్ళు మా దోస్తుగాళ్ళు కూడా 10, 11 చదివి వాళ్ళందరికీ చెప్తా. అరే పలాటిన ఇంకా టాటా కంపెనీ మన రామారావు పటేల్ సార్ పెట్టాటిండ్రా బాయ్, మీరు అందరూ కూడా రండి రా బాయ్ అంట. నేను బుధవారం నాడు మన సురులో గార్డెన్లోనే పెట్టాటిండు, ఇంకా అందులోనే పెట్టాటిండు. మళ్ళా పాతల్లో రైళ్ళు కాదు అప్పుడు కంపెనీలకు సెలెక్ట్ అయ్యి వాళ్ళకు కూడా కంపెనీలో ఏమో ఇస్తలట, వాళ్ళ గుర్తింపు చిట్టి ఇది ఇస్తలట. వాళ్ళకు కూడా రమ్మంట ఇంకా బుధవారం నాడు. ఒరే పోడా, ఏమో ఇస్తారని కాదురా. వెనకట్లా కొలువులు వచ్చిన వాళ్ళకు వాళ్ళు 20-23 మంది ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళకు సర్టిఫికెట్లు ఇస్తారట. సర్టిఫికెట్లు అంతేకాదు ఆ జాబ్ మేళా పెట్టి మన నియోజకవర్గంలో ఎవరైతే కొలువు లేని వాళ్ళు ఉన్నారో, వట్టిగా యువకులు ఉన్నారో తిరిగే వాళ్ళందరికీ కూడా కొలువులు ఏర్పాటు చేస్తారట. అయితే నీ దోస్తుగాళ్ళందరికీ కూడా చెప్పి అవునా ఆ కొలువులలో పాల్గొమని చెప్పేసి చెప్పు. మంచిదా? నాకు కొంచెం అర్జెంట్ పని ఉన్నది, నేను పోయేస్తా. చెప్తా మళ్ళా కలుద్దాం రావు. కలుద్దాం మీరు విన్నారు కదా అందరూ మా సోపతి గారు అందరూ విన్నారు కదా. మీరు అందరూ కూడా ఓలాలు అయితే 10 కితాబులు చదివిన వాళ్ళు ఉన్నాలో, 11, 10 అందరు చదివిన వాళ్ళు ఉన్నాలో వాళ్ళు కూడా అందరు రండి బుధవారం నాడు సురుల గార్డెన్లకు రండి. మీ ఉంటాయి చూడు చదువుకున్న అన్ని ఒరిజినల్ జిరాక్స్లు ఇంకా తీసుకొని రావాలి. మళ్ళీ మర్చిపోకుండా అన్ని తీసుకొని వస్తేనే ఈడుంటది. మళ్ళీ పోయిన 3 నెలల కింద పెట్టిండు కదా, 3 నెలల కింద పెట్టిన వాళ్ళు కూడా రండి. అలా సెలక్షన్ ఓవర్ లైన్లో అలా అందరూ కూడా రండి. వాళ్ళకు కూడా కంపెనీ వాళ్ళు ఇస్తారట సర్టిఫికేట్లు ఇస్తారట కంపెనీ వాళ్ళు. మీ అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు అందరు నా లెక్క పిస తిరగకూలి. నేను పోయేస్తా. మళ్ళీ నాకైతే కొలువు రాదట. నేను ఇంకా చదువుకుంటా. మళ్ళీ నేను చదువుకుంటా 10వ తరగతి చదువుకొని మళ్ళీ ఇంకా కొలువుకి వస్తా. పడతాయి అప్పటిదాకా నేను పోయేస్తా. మళ్ళీ ఇక మీరు అందరు మర్చిపోకూలి. మీరు కూడా అందరూ రండి, మళ్ళా కొలువుకు రండి. పోయేస్తా నేను. మళ్ళీ ఇంకా పోయేస్తా. ఇక నేను చదువుకుంటా.